హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు సిద్ధు ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నాకు రీసెంట్గానే ఇగో గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చేసింది గైస్. పిన్ కూడా వచ్చేసింది అనమాట. నేను చాలా కష్టపడ్డాను. ఇప్పటికీ ఇది ఈ ఛానల్ నాకు 5th ఛానల్ అనమాట. ఒక ఛానల్ అయితే దీనికన్నా ముందు ఛానల్ ఒకటి ఎంఎస్ సిద్ధు ఫార్మర్ అని చెప్పేసి ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. అక్కడ ఫెయిల్ అయిపోయినా. అండ్ అంతకన్నా ముందు కొన్ని ఛానల్స్ పోయినాయి. ఎన్నో రోజుల నుంచి స్ట్రగుల్ చేస్తూ వస్తే ఈ రోజుకి నేను ఫుల్గా సక్సెస్ కావడం అయితే జరిగింది. ఎట్టకేలకు నాకైతే ఈ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందనమాట. దీనికోసం నేను కష్టపడని రోజులు నైట్ టైం నిద్రలు పోకుండా కూడా నేను కష్టపడ్డాను. నా కష్టానికి ఫలితం ఈరోజు అయితే దక్కింది. నేను 3 ఇయర్స్గా స్ట్రగుల్ చేస్తుంటే ఈ రోజుకి నాకు ఈ ఫలితం దక్కిందనమాట. చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ని నేను ఒక్కడనే ఎంజాయ్ చేయడం కాదు, మీతో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. ఓకే, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా, ఛానల్స్ గురించి ఏం హెల్ప్ కావాలన్నా కూడా నా ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు ఏమన్నా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మెసేజ్ చేస్తే నాకు తెలిస్తే మాత్రం నేను తప్పకుండా మీకు సహాయం అయితే చేస్తాను. ఓకేనా? తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నా కాబట్టి యూట్యూబ్ గురించి నాకు చాలా బాగా అయితే అర్థమైపోయింది. అండ్ ఎలా చేయాలి వీడియోస్, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయకూడదు, అది ఏ విధంగా చేయాలి అనేది మొత్తం ప్రాపర్గా అయితే మంచిగా అంతా తెలుసుకొని ఈ ఛానల్ అయితే సక్సెస్ అయితే చేసుకున్నా. ఈ ఛానల్ కూడా ఎక్కువ రోజులు అయితే ఏం పట్టలేదు. ఛానల్ అయితే సెప్టెంబర్లోనే క్రియేట్ చేశాను. బట్ అప్పటికే మేము పేదవాళ్ళు అనమాట. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ఇది మేము పొలంలో ఉంటాము. ఓకేనా? నేను ఒక రైతు బిడ్డని. మేము మాది ప్రజెంట్ వచ్చేసి మాది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అనమాట, మంత్రాలయం పక్కన మాది. అండ్ పత్తి ఏరడానికి అని చెప్పేసి తెలంగాణకి వలస అయితే వెళ్ళామన్నమాట. ఎంఎస్ సిద్ధు ఫార్మర్ అనే ఛానల్ డిలీట్ అయింది. అది డిలీట్ అయిన తర్వాత నేను ఇంకా మొత్తానికి యూట్యూబే వదిలేద్దాం అనుకున్నా. కానీ చాలామంది సపోర్టర్స్ వాళ్ళు ఉండి అండ్ మేము సపోర్ట్ చేస్తాం, మళ్ళీ నువ్వు ఛానల్ క్రియేట్ చేయి, నువ్వు ఛానల్ పెట్టు అని చెప్పేసి చాలా చెప్పారు. అందుకోసం అయితే నేను ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ రోజుకి సక్సెస్ సాధించాను. కానీ వీడియోస్ అయితే అప్పటి నుంచి రెగ్యులర్గా చేయలేదు. నేను ఇంకా తెలంగాణ వెళ్ళిపోయాను కాబట్టి అక్కడ నేను చాలా బిజీగా ఉండడంతో నేను వీడియోస్ చేయడం కుదరలేదు. మా అన్న ఉన్నాడు. మా అన్న ఛానల్ పేరు వచ్చేసి మారీ ఫార్మర్ బ్లాగ్స్ అనమాట. రీసెంట్గా ఒక ఫస్ట్ పేమెంట్ కూడా తీసేసుకున్నాడు. మా అన్న అసలు చదువుకోలేదు. అలాంటి మా అన్నతో నేను ఒక ఛానల్ అయితే పెట్టించాను, సక్సెస్ చేయించాను. ఫస్ట్ పేమెంట్ నాకన్నా ముందు తీసుకునేటట్టుగా అయితే చేశాను అనమాట. నా ఛానల్ కూడా తొందరగానే సక్సెస్ కావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తెలంగాణలో ఉన్నన్ని రోజులు మా అన్న తన ఛానల్లో కష్టపడుతూ ఎప్పుడో ఫ్రీగా ఉన్న టైంలో నా ఛానల్లో ఏదో అప్పుడప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాడు. ఎక్కువగా ఏం లేదు, మ్యాక్సిమం ఒక 700 అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చారు. తర్వాత నేను ఫిబ్రవరి 1, 2025 రోజున నేను మళ్ళీ తిరిగి మా ఊరికి రావడం జరిగింది. మా ఊరికి వచ్చాక ఫిబ్రవరి 6 నేను కొత్త మొబైల్ అయితే తీసుకున్నా. ఇంతకుముందు పాత మొబైల్ ఉంది, ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకున్నా. దాన్ని తీసుకొని ఫిబ్రవరి 10 నుంచి వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే 3 మంత్స్లోనే నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే చేసేవాడిని. లైవ్ అసలు చేసేవాడిని కూడా కాదు. ఎక్కువగా ఎప్పుడో ఒకసారి లైవ్ చేసేవాడిని. లాంగ్ వీడియోస్ అయితే చేయలేదు. రీసెంట్గానే శ్రీరామనవమి రోజు నుంచి నేను లాంగ్ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అది పక్కన పెట్టేసేయండి, మామూలుగా. ఇంకా 3 మంత్స్లో నేను మానిటైజేషన్ అయితే చేశాను. ఎందుకంటే నేను చేసేది ఫార్మర్ వీడియోస్. అది చాలా కొంచెం కొంచెం అట్రాక్టివ్గా, అంటే రైతులు అంటే అందరికీ ఇష్టమే కదా. ఆకర్షితులయ్యి నాకు సపోర్ట్ చేశారనమాట. ఇప్పటికీ 51K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట నాకు. మీ అందరి సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. తొందరలోనే ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకుంటాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్.